హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. మీ ప్రేమ, మీ సపోర్ట్ చూస్తుంటే నాకెంతో ఉత్సాహంగా ఉంది. ఈరోజు నేను మీకోసం తీసుకువచ్చిన కథ కేవలం ప్రేమ కథ కాదు. ఇది త్యాగానికి, తల్లి మనోభావానికి, నమ్మకానికి, ద్రోహానికి ఒక అద్దం. ఈ కథలో ప్రతి ఒక్కరికి ఒక పాఠముంది. మీరు చూస్తుంటే మీ కళ్ళు చెమర్చడం ఖాయం, గుండె బరువెక్కడం ఖాయం. సో బిగినర్స్ నుంచి ఎండ్ వరకు మీ స్క్రీన్కు అతుక్కుపోయేలా ఈ కథను సృష్టించాను. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా కథలోకి వెళ్దాం. హైదరాబాదులో ఒక సాధారణ నివాస ప్రాంతం. అక్కడ ఒక చిన్న ఇల్లు. ఆ ఇంటి గోడలకు ఆనుకుని ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది. ప్రతి ఉదయం దాని నీడ ఇంటి మీద పడుతూ ఒక ఆశ్రయంలా కనిపిస్తుంది. ఆ ఇంట్లో నివసించేది ఒక తల్లి, లక్ష్మమ్మ. ఆమె వయస్సు 60 దాటింది. వెండిలా తెల్లబడిన జుట్టును ఒక చిన్న ముడిలో కట్టుకుంటుంది. ఆమె ముఖంలో కష్టం యొక్క గీతలు, కాని కళ్లలో ప్రేమ యొక్క వెలుగు. చీర ఎప్పు మాసిపోయిన కాటందే, కాని ఆమె పరిశుభ్రత మాత్రం రాణిలా ఉంటుంది. ఈ ఇంటి ఒకే ఒక ఆధార స్తంభం ఆమె కొడుకు అర్జున్. అర్జున్ 25 ఏళ్ల యువకుడు. పొడుగాటి, సన్నటి శరీరం, కొంచెం వంకరగా పడే నల్లటి జుట్టు, మరియు ఆ జుట్టు కింద 2 లోతైన గోధుమ కళ్ళు. ఆ కళ్లల్లో చిన్నప్పట్నుంచి ఒక లక్ష్యం ఉండేది. తన తల్లి కళ్లల్లో నీళ్లు రాకూడదు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అర్జున్కి ఆ కోల్పోవడం ఒక లోతైన గాయం. కాని ఆ గాయం మాన్పడానికి తల్లి తన ప్రాణం పెట్టింది. ఎండకు, వానకు, చలికు ఆమె ఇతరుల ఇళ్లల్లో కూలి పనిచేసింది. ఒక్కో రూపాయి కూడబెట్టి కొడుకును చదివించింది. ఇప్పుడు అర్జున్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. జీతం మంచిదే. కాని అతనికి తెలుసు, ఈ జీతం అతని సొంతం కాదు, ఇది ఆ తల్లి చెమట రుణం. ఉదయం 6 గంటలు. ఇంటి వంటగదిలో లక్ష్మమ్మ నిలబడి టీ పోస్తోంది. పొయ్యి మీద ఇడ్లీ ఉడుకుతోంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. వయస్సు యొక్క చిహ్నం. అర్జున్ టేబుల్ దగ్గర కూర్చుని ల్యాప్టాప్ తెరిచి ఆఫీసు మెయిల్స్ చూస్తున్నాడు. కాని అతని కళ్ళు మాత్రం అమ్మ మీదే. ఆమె నెమ్మదిగా వడపోసిన కాఫీ డికాక్షన్ తీసుకువస్తుంది. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని, అమ్మా, నేను చేస్తానులే, ఎందుకింత కష్టపడతావు అని అంటాడు. లక్ష్మమ్మ చిరాకు పడినట్టు నటిస్తూ, చేతులాడితేనే ఈ శరీరం బతికేదిరా, నువ్వు ఆఫీసు పని చూసుకో అంటూ నవ్వుతుంది. ఆ నవ్వులో ఎంత ప్రేముందో అర్జున్కి మాత్రం తెలుసు. అతని గుండె బరువెక్కింది. ఈరోజు ఆమెకి ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాడు. కాని ఆ సర్ప్రైజ్ ఎప్పుడూ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం అతని లైఫ్ మరోలా మారిపోయింది. అర్జున్ జీవితంలోకి ప్రియా అనే అమ్మాయి ఒక సంధ్యారాగంలా వచ్చింది. ఒక పార్క్లో గుల్మోహర్ చెట్ల కింద గులాబీ రంగు పూలవాన కురుస్తున్నట్టున్న సమయంలో. ప్రియా చూడ్డానికి అమాయకత్వం యొక్క ప్రతిరూపం. పొడవాటి, ఊగుతున్న నల్లటి జుట్టు, పెద్ద లేడీ కళ్ళు, మరియు ఆ కళ్లలో ఎప్పుడూ ఒక నిగూఢమైన మెరుపు. ఆమె అర్జున్ను చూసి నవ్వింది. ఆ నవ్వు అర్జున్ గుండెలో సంగీతం మోగించింది. వారి ప్రేమ నెమ్మదిగా మొలకెత్తింది, ఒక తీగ చెట్టును చుట్టుకున్నట్టు. అర్జున్ ప్రతి సంతోషం, ప్రతి బాధ ఆమెతో పంచుకునేవాడు. ఆమె మాటల్లో ఓదార్పు వెతికేవాడు. అర్జున్ని నిజంగా ప్రేమిస్తున్నట్టు కనిపించింది, లేదా నటించింది. ఆమె ఎప్పుడూ అర్జున్ ఆలోచనల్ని మెచ్చుకుంటుంది, అతని సింప్లిసిటీని అభినందిస్తుంది. కానీ ఆమె కళ్లలో ఒక లెక్క ఎప్పుడూ నడుస్తుండేది. అది అర్జున్ గమనించలేదు. ప్రేమలో ఉన్నవాడికి దోషాలు కనిపించవు కదా. ఒకసారి వాళ్ళు కేఫ్లో కలిశారు. అర్జున్ తన బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ను పరిచయం చేశాడు. వీడు నా తమ్ముడి లాంటివాడు అన్నాడు అర్జున్ గర్వంగా. ప్రియ రాహుల్ను చూసి నవ్వింది. ఒక వింత సన్నిహితం కలిగే నవ్వు. రాహుల్ కూడా బాగా పలకరించాడు. సంతోషం ప్రియ, అర్జున్ నీ గురించి రోజూ చెప్తాడు. ఆ ముగ్గురూ కలిసి నవ్వుకున్నారు. కానీ ఆ టేబుల్ కింద ఎవరికీ కనిపించని ఒక చీకటి రేఖ గీయబడింది. రాహుల్ కళ్ళు ఒక్క క్షణం ప్రియ కళ్లతో కలిశాయి, మరియు ఆ చూపులో ఏదో రహస్యం పంచుకున్నారు. అర్జున్ మాత్రం కాఫీ తాగుతూ తన బెస్ట్ ఫ్రెండ్ మరియు ప్రేమ కలిసి ఉన్నందుకు జీవితం ధన్యమైపోయిందనుకున్నాడు. రాహుల్ అర్జున్ స్కూల్ రోజుల నుంచి స్నేహితుడు. కలిసి సైకిల్ తొక్కారు, కలిసి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు, కలిసి కలలు కన్నారు. రాహుల్ బయటకు మాత్రం చాలా నమ్మకమైన వాడిలా ఉంటాడు. భుజం మీద చెయ్యేసి చింతించకురా నేనున్నాను అనే డైలాగ్ ఎప్పుడూ సిద్ధం. కానీ అతని గుండె లోతుల్లో ఒక అసూయ మండుతూ ఉండేది.
అర్జున్కి ఉద్యోగం వచ్చింది, మంచి అమ్మ ఉంది, అందమైన ప్రేమ ఉంది. రాహుల్కి మాత్రం అన్నీ లేవు. అతను ఓడిపోయినట్టు ఫీల్ అయ్యేలాడు. స్నేహం అనే ముసుగులో అతనొక ప్రణాళిక వేశాడు. అర్జున్దంతా తనది చేసుకోవాలి. డబ్బు, ఆస్తి మరియు ప్రియ కూడా. నిజానికి ప్రియ కూడా రాహుల్ లాంటి మనిషే. ఆమెకి ప్రేమ కంటే డబ్బు ముఖ్యం. రాహుల్ ఆమెకి చెప్పాడు, అర్జున్ పెద్ద ఆస్తికి వారసుడు. వాడి అమ్మ చనిపోతే వాడికి ఒంటరితనమే. మనం వాడి బలహీనతని ఉపయోగించుకుందాం. ప్రియ మొదట్లో సందేహించింది, కానీ రాహుల్ ప్రలోభం చూపించాడు. ఒక విలాసవంతమైన జీవితం, అర్జున్ డబ్బు. ఆమె ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి ఒక మాయా ప్రపంచం సృష్టించారు. అర్జున్కి తెలియకుండా అతనొక రంగస్థలం మీద నటన చూస్తున్నాడు. ఒక సాయంత్రం లక్ష్మమ్మ వంటగదిలో పప్పు పోపు పెడుతుండగా హఠాత్తుగా ఆమె ఛాతీని పట్టుకుంది. ఆమె ముఖం తెల్లబడింది. నొప్పి విపరీతంగా వచ్చింది. చెంచా కింద పడింది. ఆమె నెమ్మదిగా నేల మీదకు జారిపోయింది. అదే సమయానికి ఇంట్లోకి ప్రవేశించిన అర్జున్ ఈ దృశ్యం చూశాడు. అతని ప్రాణం గొంతులోకి వచ్చింది. అమ్మా అంటూ అరిచాడు. ఆ అరుపులో భయం, నిస్సహాయత అన్నీ కలిసిపోయాయి. అతను వెంటనే ఆమెను ఎత్తుకుని ఆటో ఎక్కించాడు. ఆసుపత్రికి పరిగెత్తించాడు. ఆసుపత్రి కారిడార్లో ఆ వెలుతురు చాలా కఠినంగా ఉంటుంది. ఆ వాసన మందులది, భయంకరమైనది. అర్జున్ బెంచీ మీద కూలపడ్డాడు. అతని తల వంగింది. చేతులు ముడుచుకుని ఏడుస్తున్నాడు. డాక్టర్ బయటకు వచ్చాడు. ముఖం గంభీరంగా ఉంది. మీ అమ్మ గుండె చాలా బలహీనంగా ఉంది. ఆమెకి కొద్ది నెలల సమయమే ఉండొచ్చు. ఆమెను ఎలాంటి షాక్ ఇవ్వకండి. ఆమె ఆఖరి కోరిక ఏమిటో తీర్చడానికి ప్రయత్నించండి. ఆ మాటలు అర్జున్కి తుపాకీ గుండ్లు. ప్రపంచం ఆగిపోయినట్టయింది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంది. తల్లి, తన జీవితానికి మూలం పోతోందా? ఇది ఊహించడానికే భరించలేని బాధ. ఆ మాటలు అర్జున్కి తుపాకీ గుండ్లు. ప్రపంచం ఆగిపోయినట్టయింది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంది. తల్లి, తన జీవితానికి మూలం పోతోందా? ఇది ఊహించడానికే భరించలేని బాధ. ఆ రోజు రాత్రి అర్జున్ తన ప్రాణ స్నేహితుడు రాహుల్ను పిలిచాడు. ఇద్దరూ ఆసుపత్రి డాబా మీద నిలబడ్డారు. నగరం లైట్లు దూరంగా మెరుస్తున్నాయి. కానీ అర్జున్ కళ్లల్లో నీరు తప్ప ఏమీ లేదు. అతను రాహుల్ భుజం మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. రాహుల్ అతని వీపు తట్టాడు. నేనున్నానురా, ఏం కాదు అన్నాడు. కానీ రాహుల్ మరో చేతిలో ఫోన్ పట్టుకున్నాడు. దాని స్క్రీన్ మీద ఒక మెసేజ్ టైప్ చేస్తూ, అమ్మ కండిషన్ సీరియస్. వాడు ఇంకా బలహీనపడతాడు. మన టైం దగ్గరికి వచ్చేసింది. ఆ మెసేజ్ ప్రియకి వెళ్ళింది. ఆమె సమాధానం వచ్చింది, గ్రేట్, త్వరగా మూవ్ చేద్దాం. ఈ ద్రోహం రాత్రి చీకట్లో జరిగింది. అర్జున్ గమనించలేదు. తన బాధలో మునిగిపోయిన అతనికి స్నేహం కపటమని తెలియలేదు. కొద్ది రోజులకు లక్ష్మమ్మ ఇంటికి తిరిగి వచ్చింది. కానీ ఆమె నడకలో మునుపటి శక్తి లేదు. ఆమె ఎప్పుడూ మంచం మీదనే ఉంటుంది. ఒక రాత్రి ఆమె అర్జున్ని పిలిచింది. గదిలో ఒక దీపం వెలుగుతోంది. దాని వెలుతురు ఆమె ముఖాన్ని ప్రశాంతంగా చూపిస్తోంది. కానీ అర్జున్కి ఆ ప్రశాంతత భయానకంగా తోచింది. ఎందుకంటే అది వీడ్కోలు శాంతి. నాన్నా, నాకు ఒక చివరి ఆశ ఉంది. నీకు తెలియని ఒక రహస్యం. లక్ష్మమ్మ గొంతు వణికింది. నీ చిన్నప్పుడు మా వదిన, ఆమె క్యాన్సర్తో చనిపోయే ముందు తన కూతురు. అర్జున్ షాక్ అయ్యాడు. తల్లి మాట ఇచ్చింది. ఆమె ఇప్పుడు చనిపోతోంది మరియు ఆమె ఆఖరి కోరిక ఇదే. కానీ అతని హృదయంలో ప్రియా ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తల్లి శాంతి, రెండోది తన ప్రాణప్రేమ. ఒకవైపు కన్న తల్లి రక్తం, మరోవైపు ప్రియా మీది అనురాగం. అతను ఏడుస్తూ అమ్మా, ప్రియా అని గొనిగాడు. కానీ ఆమె ముఖం వైపు చూసినప్పుడు ఆమె నిస్సహాయమైన కళ్ళు, ముడతలు పడ్డ చేతులు, కన్నీళ్లు ఆగలేదు. అతను ఆ క్షణం నిర్ణయించాడు, తల్లి కోసం తన ప్రేమను త్యాగం చేయాలి. అర్జున్ ఈ విషయాన్ని రాహుల్తో పంచుకున్నాడు. రాహుల్, నేను ప్రియను వదిలేయాలి. అమ్మ కోసం నాకు వేరే దారి లేదు. నువ్వే చెప్పు, నేను ఆమెకి ఎలా చెప్పను? రాహుల్ విన్నాడు. అతని మనస్సులో నక్క నాట్యం చేసింది. బయటకు మాత్రం, చింతించకు, నేను నీతో ఉంటాను. కలిసి ప్రియకి చెప్తాం. ఆమె బాధపడుతుంది, కానీ నీ త్యాగాన్ని అర్థం చేసుకుంటుంది అన్నాడు. కానీ లోపల వేరే లెక్క. ఇదే సరైన సమయం. అర్జున్ ప్రియను వదిలేస్తాడనే భావనతో ప్రియా, రాహుల్ కలిసి ఒక కొత్త అధ్యాయం ప్రారంభించాలి.
అర్జున్ డబ్బు ఆస్తి మొత్తం వారి అధీనంలోకి తెచ్చుకోవాలి. వారిప్పటికే ప్లాన్ రెడీ చేశారు. అర్జున్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియతో మాట్లాడడానికి బయలుదేరాడు. మనసు రాయిలా చేసుకున్నాడు. ప్రతి అడుగు బరువుగా ఉంది. అతను ప్రియ ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు ఆకాశం మబ్బు పట్టింది. మెరుపులు మెరుస్తున్నాయి. అతని హృదయం కూడా అలాగే దడదడలాడుతోంది. అర్జున్ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియతో మాట్లాడడానికి బయలుదేరాడు. మనసు రాయిలా చేసుకున్నాడు. ప్రతి అడుగు బరువుగా ఉంది. అతను ప్రియ ఫ్లాట్కి వెళ్తున్నప్పుడు ఆకాశం మబ్బు పట్టింది. మెరుపులు మెరుస్తున్నాయి. అతని హృదయం కూడా అలాగే దడదడలాడుతోంది. ప్రియ ఫ్లాట్ ఒక నిశ్శబ్ద నివాస ప్రాంతంలో ఉంది. అక్కడికి చేరినప్పుడు అతనికి ఒక దృశ్యం కనిపించింది. రాహుల్ బైక్. ఆ బైక్ అక్కడెందుకుంది? బహుశా రాహుల్ కూడా తనకు సపోర్ట్ చేయడానికి ముందే వచ్చాడనుకున్నాడు. కానీ ఒక చిన్న అనుమానం మెదడులో మెరిసింది. అతను ఫ్లాట్ డోర్ దగ్గరికి వచ్చాడు. డోర్ కొద్దిగా తెరిచి ఉంది. లోపల నుంచి నవ్వుల శబ్దం వినిపించింది. అది ప్రియ నవ్వు. కానీ అంత ఆనందంగా ఎందుకు ఉంది? అతను డోర్ నెమ్మదిగా తోశాడు. కానీ లోపలికి వెళ్ళలేదు. ఒక సన్నని సందు నుంచి చూశాడు. గది లోపల లైట్లు డిమ్ చేసి ఉన్నాయి. సోఫా మీద ప్రియా, రాహుల్ కూర్చున్నారు. ఒకరి చేతులు మరొకరి మీద. వారి మధ్య దూరం లేదు. ప్రియ తన శిరస్సు రాహుల్ భుజం మీద ఆనించింది. వారి కళ్ళలో ఒకరికొకరికొక కోరిక, స్వార్థం మరియు విజయం ఉంది. వినిపించాయి. రాహుల్, నీ ప్లాన్ సూపర్. అర్జున్ నిజంగా తన అమ్మ కోసం నన్ను వదిలేస్తాడు. వాడి డబ్బు, వాడి ఇల్లు ఇప్పుడు మన సొంతం. వాడు మన కోసం త్యాగం చేస్తున్నాడు తెలియకుండా. ఇంత గొప్ప పిచ్చోడు మరొకడుండడు. రాహుల్ నవ్వుతూ, నేను చెప్పానుగా, నా బుర్ర చాలా పదును. నీకు కావలసింది వాడి ప్రేమ, నాకు కావలసింది వాడి ఆస్తి. మన ఇద్దరికీ కావలసింది ఒక బలి. అర్జున్ మన బలి. ఇప్పుడు నువ్వు నేను కలిసి బతుకుదాం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు. ఊపిరి ఆగింది. శరీరం కొయ్యబారింది. అతని ముందు ఉన్నది ప్రేమ కాదు, ఒక భయంకరమైన కుట్ర. తన ప్రాణ స్నేహితుడు, తన జీవిత ప్రేమ, ఇద్దరూ తనని ఒక బలిపశువుగా చూస్తున్నారు. ఈ మోసం కేవలం ప్రేమ మోసం కాదు, తల్లి ఆరోగ్యాన్ని కూడా తమ ప్రణాళికలో భాగం చేశారు. వారు తెలుసుకుని కూడా ఆమె మరణాన్ని అవకాశంగా మార్చారు. అర్జున్కి ఒక్క క్షణం తర్వాత గట్టిగా ఏడవాలనిపించింది. కానీ కన్నీళ్లు రాలేదు. అవి గడ్డకట్టినట్టయ్యాయి. అతని గుండె లోపల ఒక మంట మొదలైంది. ప్రేమ, స్నేహం చనిపోయాయి. ఒక కొత్త అధ్యాయం మొదలైంది. కళ్ళల్లో ఒక నిప్పు రవ్వ ఉంది. అతను డోర్ మూసి బయటకు వచ్చాడు. ఆకాశం ఇప్పుడు వర్షం కురుస్తోంది. వర్షపు నీటితో పాటు అతని మనస్సులో ప్రతీకారం యొక్క బీజం నాటబడింది. కానీ తల్లి ఆఖరి కోరిక కూడా ఎదురుగా ఉంది. అతను ఇప్పుడు ఒకేసారి 3 యుద్ధాలు చేయాలి. ఒకటి తల్లి కోసం, ఒకటి మోసగాళ్లకి వ్యతిరేకంగా, మరియు ఒకటి తన స్వీయ గౌరవం కోసం. ఈ నిజం బయట పెట్టడం ఇంకా మిగిలి ఉంది. కావ్య ఎవరు? ఆమె ఈ ఆటలో ఎలా ఉంది? రాహుల్ మరియు ప్రియా యొక్క అసలు ప్లాన్ ఏమిటి? వీటన్నింటికీ సమాధానం పార్ట్ 2లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, కథ ఇక్కడికి వచ్చేసరికి మీ గుండె కూడా బరువెక్కిందా? అర్జున్కి జరిగిన అన్యాయం చూస్తుంటే కోపం వస్తుందా? ప్రతి ఒక్కరికి ఇలాంటి ద్రోహం ఎదురవ్వచ్చు. కానీ అసలు బలం ఏంటంటే మనం ఎలా తిరిగి లేస్తామో అనేది. ఈ కథలో అదే చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీ అందరి సహాయం కోరుతున్నాను. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ఈ కంటెంట్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నాను. ఒక వీడియో తయారు చేయడానికి రోజుల తరబడి స్క్రిప్టింగ్, ఎడిటింగ్, ఇమేజెస్ క్రియేట్ చేయడం, ఇదంతా మీకోసమే. కానీ మీ సపోర్ట్ లేకుండా ఈ ఛానల్ ఎదగలేదు. దయచేసి ఒక చిన్న సాయం చేయండి. ఈ వీడియోకి లైక్ బటన్ నొక్కండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రిప్షన్ నాకొక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. మరియు గుర్తుంచుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ కథ చూపించండి. మీ కామెంట్స్ నేను ఎప్పుడూ చదువుతాను. కింద కామెంట్ చేయండి, అర్జున్ ఫైట్ బ్యాక్ చేయాలి అని. ఇప్పుడు కథ ముగింపు వైపు వెళ్దాం. వర్షంలో తడుస్తూ అర్జున్ ఒక గుడి మెట్ల మీద కూలబడ్డాడు. గుడి లోపల దీపం వెలుగుతోంది. శివలింగం మీద నీళ్లు పడుతున్నాయి. అతని తల వంచుకుని ఉండాడు. కానీ ఇప్పుడు అతని కన్నీళ్లు ఆగిపోయాయి. అతని మనసు ఒక నిశ్చయానికి వచ్చింది. అతని తల్లికి ఇచ్చిన మాట తప్పడు. కావ్యను పెళ్లి చేస్తాడు. కానీ అదే సమయంలో ఈ ద్రోహాన్ని బయటపెట్టి రాహుల్ మరియు ప్రియలు వారి కుట్రకు తగిన శిక్ష అనుభవించేలా చేస్తాడు.
తల్లి ప్రాణం నిలబెట్టడం, కావ్య పరిస్థితి మరియు ఈ ద్రోహుల ఆట, ఇది ఒక పెద్ద మిస్టరీ.